శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరుల నుండి 18వ అధ్యాయము సుజన లక్షణం నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 274. పుట్టింట బిడ్డ బహుగా దిట్టయ్యుండినను ఎవరు తిట్టరు భువిలో, పుట్టింటి వారు కోడలు దిట్టైనను అత్తవారు తిట్టేరు సుమ్మి, చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి. అట్టుంబలనే బహుదిట్టైన శిష్యుని తిట్టాడు గురుమూర్తి, వట్టివారు చూస్తే తిట్టేరు సుమ్మి, చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి. గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచలపూర్ణోపదేశికం శ్రీనిచ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 18వ అధ్యాయము సుజన లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రమ సంఖ్య 274. క్రిందటి కందార్థములో సభలో ఎవరున్నను ఈ పద్యములు చదువుటకు భయపడకుము, చదివినప్పుడు తప్పులున్నచో సాధువులైన వారు విని సవరణ చేసేదరు, మంచిదే కదా, సవరణ చేయనిమ్ము. అట్లుగాక మూర్ఖులు విని దీనిని నిందించినచో దాని వలన మనకు కలిగే నష్టమేమి కష్టమేమున్నది? ఈ బోధ ప్రభవ ప్రతిష్ట పారాయణత్వములు ఎంత మాత్రమూ లేకుండా చేసే గొప్ప బోధ. ఈ బోధకు సాటు దాపరికములు అక్కరలేదు, అందరికీ చెవులకు ఇంపు కలిగేలా వినిపించుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 18వ అధ్యాయము సుజన లక్షణములో 4వ కందార్థము క్రమ సంఖ్య 274. ఈ కందార్థము హితోపదేశమును తెలియచేస్తున్నారు. ఎలా అంటే, పుట్టింట బిడ్డ బహుగా దిట్టయ్యుండినను ఎవరు దిట్టరు భువిలో, పుట్టింటి వారు కోడలు దిట్టైనను అత్తవారు తిట్టేరు సుమ్మి, చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి. అట్టుంబలనే బహుదిట్టైన శిష్యుని తిట్టాడు గురుమూర్తి, ఒట్టివారు చూస్తే తిట్టేరు సుమ్మి, చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి. శిష్య, పుట్టింటి బిడ్డ అంటే పుట్టింటి యందుండు ఆడపిల్ల బహుగా దిట్టయుండినను అత్యంత చురుకుదనము సామర్థ్యము కలిగి ఉండినను
ఎవరూ తిట్టరు భూమిలో. ఈ సమాజములో ఆమెనెవ్వరూ ఆక్షేపించరు. పుట్టింటి వారు, తల్లిదండ్రులు. ఆ కోడలు దిట్టైనను, కోడలుగా సామర్థ్యములన్నీ కలిగి కోడలుగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు అత్తవారు అనగా అత్తగారు, ఆడపడుతులు తిట్టేరు సుమ్మి. తక్కువగా అంచనా వేసి తప్పులెంచుతూ ఉంటారు. ఆ చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి. ఆ సందర్భాన్ని బట్టి శారీరకంగా బాధించడం కూడా చేస్తారు. అంటే సృష్టి విధానమందు స్త్రీ ఉపాధి చాలా విలువైనది. అక్షేత్రముగా చెప్పబడి వంశాభివృద్ధికి కారణంగా ఉన్నది. కావున సంతానాభిలాషచే బ్రహ్మచర్య వ్రతమందున్న పురుషునికి కన్యాదాన రూపంలో ఆడపిల్ల తల్లిదండ్రులు వరునికి దానంగా ఇచ్చి ఆ అమ్మాయి పైనున్న హక్కును వదులుకొని అల్లునికి సమర్పించెదరు. తమ పెంపకంలో పిల్లను అన్ని విషయాలలో ప్రావీణ్యత సంపాదించేలా చేసిన ఆ ప్రవర్తనలో చిన్న చిన్న లోపాలు గమనించిన ఆ తల్లిదండ్రులు మనస్సులో అట్టి లోపాలు సరిపెట్టుకుంటారు. ఆ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి ఎంత ప్రాజ్ఞా పాఠవాలతో ప్రవర్తించినా మాటలో నడతలో ఏదో లోపము ఎంచి హింసిస్తారు. ఇచ్చట అత్తవారిల్లు. పుట్టిల్లు అను స్థానభేదముచే పిల్ల సామర్థ్యము సరిపెట్టుకొనకపోవుట ఏర్పడుచున్నది. అటుంబలనే ఆ విధంగానే బహుదిట్టైన శిష్యుని అనగా బోధను బాగా దృఢపరుచుకొని అందుకు సరిపడా జీవితము గడుపు నేర్పుతనము సంపాదించిన శిష్యుని తిట్టాడు గురుమూర్తి. అట్టి శిష్యుని ప్రవర్తన యందు ఎట్టి లోపమున్నను గురుమూర్తి ఎంచడు, ఆ పుట్టింటి వారి వలె. కాబట్టి ఒట్టివారు చూస్తే అంటే ప్రాపంచిక జ్ఞానము గలవారు చూస్తే తిట్టేరు సుమ్మి, చేతుల కొద్దీ కొట్టేరు సుమ్మి. వారి నడతను విమర్శిస్తారు మరియు నిందిస్తారు. సామాన్య జనాలు అంటే ఈ విధంగానే పరిపూర్ణ బోధయందు శిష్యుడు గురువు చెంతకు చేరి 4 శుశ్రూషలచే అతనిని మెప్పించి ఆ ఉపదేశ పద్ధతి యందు గురువు అనుగ్రహము ద్వారా పరిపూర్ణ బోధయందు ఆరుడత చెంది తన ప్రవర్తన ద్వారా గురువునే కాక సమాజములోని వారందరి చేత మెప్పు పొందేలా జీవిస్తాడు. మమాత్మ సర్వభూతాంతరాత్మ అను దృష్టిచే అభుక్తి ముక్తి క్రియలందు పరిపూర్ణత్వం సాధించి అంటని రీతిలో అశరీరుడై ఆదర్శప్రాయంగా ఆ సమాజములో నడుచుకొనుచుండును. ఇట్టి ప్రవర్తన యందు ప్రాపంచికమందు ఏదైనా లోటుపాట్లు జరిగినా అవి గురుధర్మమునకు గురువుకు అప్రతిష్ట తెచ్చులాగున ఉన్నా కూడా గురుమూర్తి వాని యందు తప్పెంచడు. అట్టి ఆరూఢత అవగాహన లేని వారు అట్టి శిష్యుని ప్రవర్తన యందు లోపములెంచుచు నిందిస్తూ ఉంటారు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.